నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. దిస్ ఇస్ విజయ్. ఆపరేషన్ సింధూర్తో పాక్కు చావు దెబ్బ తగిలినా బుద్ధి రావడం లేదు. కుక్కతోక వంకర అనే సామెత దాయాది దేశానికి బాగా సెట్ అవుతుంది. అమెరికా పర్యటనలో ఉన్న పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ చేసిన కామెంట్స్ అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇక ఇప్పటికే పాక్లో మార్పు రాదని తేలిపోయింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అండ చూసుకొని తెగరెచ్చిపోతున్నాడు పాక్ ఆర్మీ చీఫ్. భారత్పై పిచ్చి కూతలు కూస్తున్నాడు. సింధు నదిపై డ్యామ్స్ కడితే మిసైల్స్తో ధ్వంసం చేస్తామని మునీర్ చేసిన వ్యాఖ్యలు భారత్లో మంటలు రేపుతున్నాయి. యావత్ దేశం ఆగ్రహంతో రగిలిపోతోంది. అసలు పాక్ ఆర్మీ అధ్యక్షుడికి అంత ధైర్యం ఎలా వచ్చిందనే అనుమానం వ్యక్తమవుతోంది. 2 నెలల్లో 2 సార్లు అమెరికా పర్యటనకు వెళ్లడం, అక్కడ ట్రంప్తో ప్రత్యేకంగా భేటీ అవ్వడం, ఆ తర్వాత భారత్పై అక్కసు వెళ్లగక్కడం చూస్తుంటే మునీర్ వాపును చూసుకుని బలుపు అనుకుంటున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఆ వాపు అమెరికా అయితే బలుపు పాకిస్తాన్. ట్రంప్ అమెరికాకు ఆహ్వానించి చర్చలు జరపగానే పాక్ ఆర్మీ చీఫ్ రెచ్చిపోయి వ్యాఖ్యలు చేస్తున్నాడు. గతం గురించి మర్చిపోయినట్టున్నాడు. భారత్ దెబ్బకు కాళ్ల బేరానికి వచ్చిన విషయం గుర్తులేదనుకుంటా. అందుకే ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నాడు. మరోవైపు పాక్ ఆర్మీ చీఫ్ భారత్పై అక్కసు వెళ్లగక్కినా ట్రంప్ ఖండించకపోవడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ట్రంప్ మౌనాన్ని పాకిస్తాన్కు పరోక్ష మద్దతు ఇచ్చినట్లుగా ఉందని పలువురు ఎక్స్పర్ట్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక దేశం అధినేతను తమ దేశానికి ఆహ్వానించి ఆ వ్యక్తి మరో దేశంపై రెచ్చగొట్టే కామెంట్స్ చేసినప్పుడు ఆతిథ్య దేశం ఖండించకపోవడం సందేహాలకు తావిస్తోంది. అమెరికా పర్యటనలో ఉన్న పాక్ ఆర్మీ చీఫ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు భారత్ యుఎస్ మధ్య సంబంధాలపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడం దౌత్యపరంగా ఇబ్బందులు సృష్టించవచ్చని చెబుతున్నారు. పాక్ పగ్గాలు మునీర్కు అప్పగించేందుకు ట్రంప్ పావులు కదుపుతున్నారనే టాక్ నడుస్తోంది. అందులో భాగంగానే 2 నెలల్లో 2 సార్లు ట్రంప్ను కలిశాడు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్. ఇకపోతే అమెరికా పర్యటనలో మునీర్ చేసిన కామెంట్స్ అగ్నికి ఆజ్యం పోసేలా ఉన్నాయి. భారత్ కనుక తన దేశానికి ముప్పు కలిగిస్తే సగం ప్రపంచాన్ని తమతో పాటు నాశనం చేస్తామని అసీం మునీర్ బెదిరించాడు. సింధు నదిపై భారత్ డ్యాం నిర్మిస్తే 10 మిసైళ్లతో దాన్ని ధ్వంసం చేస్తామని హెచ్చరించాడు. సింధు నది భారతీయుల కుటుంబ ఆస్తి కాదని, ఆ ప్రాంత జల హక్కులపై పాకిస్తాన్కు హక్కు ఉందనే వాదనను తెరపైకి తెచ్చాడు. తమ దేశం అణ్వాయుధ శక్తి అని, మిసైళ్ల కొరత లేదని చెప్పడంపై భారత్ తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తున్నా అంత పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మన భారత శక్తి సామర్థ్యాలేంటో ప్రపంచానికి తెలుసు. అందరికంటే ఎక్కువగా తెలిసినా కూడా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం అనేది పాకిస్తాన్కు ఆనవాయితీగా వస్తున్నదే కదా. సో మునీర్ కాదు కదా, అతని తాత వచ్చినా భారత్ వెంట్రుక కూడా పీకలేరు అనేది జగమెరిగిన సత్యం.